హాయ్ ఎవ్రీబడి. ఈరోజు మనం పిల్లలకి ఎగ్జామ్స్ గూగుల్ ఫామ్ ద్వారా ఎలాగ సబ్మిట్ చేయొచ్చు అండ్ ఆ ఎగ్జామ్లో పిల్లల స్కోర్ వెంటనే సబ్మిట్ చేసిన తర్వాత వెంటనే ఎలాగ వస్తుంది అనే దాని గురించి, క్వశ్చన్ పేపర్ ఎలా ప్రిపేర్ చేయాలి దాని గురించి తెలుసుకుంటున్నాం. సో ఫస్ట్ మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి ప్లే స్టోర్ నుంచి మన ఫామ్స్ యాప్ అనేది ఒక యాప్ ఉంటుందండి. ఫామ్స్ యాప్. సో ఇలాగా ఈ సింబల్ ఉంది. సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్ మన మొబైల్లో. కావాలంటే ఈ యాప్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను. సో దాన్ని టచ్ చేయడం ద్వారా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ డౌన్లోడింగ్. ఈ ఫామ్స్ యాప్లో పిల్లలకి మొత్తం మనం క్వశ్చన్ పేపర్ అంతా ప్రిపేర్ చేయొచ్చండి. నౌ ఐ విల్ క్లిక్ ఆన్ ఓపెన్. సో ఎప్పుడైతే డౌన్లోడ్ అవుతుందో అయిన తర్వాత వెంటనే క్లిక్ ఆన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇలాగ ఓపెన్ అవుతుందండి. ఫస్ట్ క్రియేట్ ఎడిట్ ఫామ్స్ గో. ఎస్, మనకు ఏవైతే అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్ నుంచి మనం సెలెక్ట్ చేసుకోవచ్చండి. జీమెయిల్ అకౌంట్స్ ఎన్నైతే మొబైల్లో ఉన్నాయో ఆ వీటిలోంచి ఏదో ఒకటి మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి ఆల్రెడీ నేను క్రియేట్ చేసిన ఫామ్స్ అండి, అందుకు చూపిస్తున్నాయి. ఇప్పుడు మనం కొత్త ఫామ్ ఒకటి క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ మీరు ఫస్ట్ దీంట్లో ఉన్న ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ కింద చూస్తే మీకు ఫామ్స్ ఒకటి, క్విజెస్, డ్రాఫ్ట్స్ అండ్ మోర్. సో ఇవన్నీ ఉన్నాయి మనకి. సో ఇక్కడ ఫామ్స్కి క్విజెస్కి నేను అబ్జర్వ్ చేసిన మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, ఫామ్స్ అంటే మనం ఒకసారి క్రియేట్ చేసి సెండ్ చేసిన తర్వాత క్వశ్చన్ పేపర్ని అక్కడ సబ్మిట్ చేసిన తర్వాత స్కోర్ అనేది డిస్ప్లే అవ్వదు అండ్ అక్కడ టైం కూడా మనం సెట్ చేసేదానికి ఉండదు అనమాట ఫామ్స్లో. బట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్విజెస్ ఏదైతే ఉందో, ఈ క్విజెస్ మనం ప్రిపేర్ చేయడం వల్ల ఎప్పుడైతే స్టూడెంట్ సబ్మిట్ చేసిన తర్వాత అంటే వీ విల్ గివెన్ ఏ పర్టికులర్ టైమ్ టు సబ్మిట్ ద క్వశ్చన్ పేపర్లో ఉన్నదానికి కరెక్ట్ అంటే 20 minutes 30 minutes ఇలాగ మనం టైం స్లాట్ ఇస్తాము. ఆ టైం స్లాట్లో పిల్లలు కంప్లీట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత స్కోర్ వస్తుంది క్విజెస్లో అయితే. బట్ ఫామ్స్లో అయితే ఉండదు. కాబట్టి మనకు అవసరమైంది ఇక్కడ క్విజెస్ అనమాట, క్విజెస్ ఆప్షన్. సో ఇది ఆల్రెడీ నేను సబ్మిట్ చేసి ఒక క్విజ్ ఆల్రెడీ నేను తయారు చేసి ఉన్నాను. సో ఇప్పుడు మనం ఒక కొత్త క్విజ్ని ఎలాగ ఫామ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూడండి మనకి. సో ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తాము. అడుగుతుంది అనమాట విచ్ వన్ యూ వాంట్ టు ఫామ్స్ ఆర్ క్విజెస్. ఫామ్సా క్విజెసా ఫామ్ చేయాలనుకుంటున్నారు అనేది అడుగుతుంది. సో మనకు కావాల్సింది క్విజెస్ కాబట్టి క్విజెస్లోకి వెళ్తున్నాము. రైట్, ఇక్కడ చూస్తుంది చూడండి. సో ఎప్పుడైతే మనం క్వశ్చన్ కావాలనుకుంటున్నామో ట్యాప్ హియర్ టు యాడ్ న్యూ క్వశ్చన్ టు ద ఫామ్. సో ఫామ్లో మనం క్వశ్చన్స్ అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఈ సింబల్ని యూజ్ చేసి. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం టైటిల్ ఇవ్వాలండి. సో టైటిల్ శాంపుల్ టెస్ట్ అని పెడతాను. అంటే మనం ఏదైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మేటివ్ 1 చేయాలనుకున్నాం అంటే ఫార్మేటివ్ 1 చేస్తాం. అండ్ డిస్క్రిప్షన్ ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్. రీడ్ కేర్ఫుల్లీ. సో ఇలా ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలనుకుంటే మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో ఇది టైటిల్, డిస్క్రిప్షన్ అయిపోయింది. డిస్క్రిప్షన్ అబౌట్ ది క్వశ్చన్ పేపర్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ ఇస్ ద టైటిల్ అండ్ దిస్ ఇస్ ద డిస్క్రిప్షన్. అండ్ ఇక్కడ నుంచి మనం ఇప్పుడు క్వశ్చన్ పేపర్ని తయారు చేస్తాం, అంటే క్వశ్చన్స్ 1 by 1 తయారు చేసుకుంటూ వెళ్తాము. సో ఇప్పుడు క్వశ్చన్ పేపర్ చేయాలి అంటే ఇక్కడ ఉన్న ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తాం మనం. సో ప్లస్ సింబల్ చేస్తే అది అడుగుతుంది అనమాట, అంటే మీరు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ని ప్రిపేర్ చేస్తున్నారు, షార్ట్ ఆన్సరా, లాంగ్ ఆన్సరా, మల్టిపుల్ చాయిసా, డ్రాప్ డౌనా. సో ఈ మేజర్ మనకి 4 అవసరం అండి. సో షార్ట్ ఆన్సర్ దేనికి యూస్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు కలెక్ట్ ద నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఆర్ నేమ్ ఆఫ్ ద స్కూల్ సంథింగ్. సో హియర్ ఐ కెన్ రైట్ నేమ్ ఆఫ్ ది స్టూడెంట్. సో ఇలా అది క్వశ్చన్ మనం టైప్ చేసేసాము. ఇక్కడ ఇచ్చాడు చూడండి షార్ట్ ఆన్సర్, అంటే మనం టైప్ ఏది సెలెక్ట్ చేసుకున్నామంటే షార్ట్ ఆన్సర్ టైప్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ రిక్వైర్డ్ అనే ఆప్షన్ని టచ్ చేస్తున్నాను. అంటే ఇది రిక్వైర్డ్ అనే ఆప్షన్ ఆఫ్ చేయడం వల్ల అంటే ఆ క్వశ్చన్ అనేది ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ ఫీల్డ్ లాగా అవుతుంది మనం టచ్ చేయడం వల్ల. ఇలాగ బ్లూ కలర్లోకి రావాలి, అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అని. అండ్ అక్కడికి అయిపోయింది. ది నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ ఇచ్చాం. అండ్ ఐ వాంట్ టు కలెక్ట్ నేమ్ ఆఫ్ ద స్కూల్ ఆల్సో.
So I can go for the short answer. Short answer. Name of the school. Name of the school with full address or with full name. ఫుల్ నేమ్ ఆర్ ఫుల్ అడ్రస్ పెట్టేస్తాను. ఇన్ కేస్ మీరు సెలెక్ట్ చేసుకుని లాంగ్ ఆన్సర్ చేయాలనుకుంటే ఇలా టచ్ చేశారనుకోండి, ఇక్కడ టచ్ చేస్తే లాంగ్ ఆన్సర్ అయినా తీసుకోవచ్చు మనం. అండ్ ఇది కూడా మనకు రిక్వైర్డ్ కాబట్టి రిక్వైర్డ్ అని పెడతాం. సో ప్రతి క్వశ్చన్ కూడా ప్రిపరేషన్ అయిన తర్వాత వెంటనే మనం ఇక్కడ రిక్వైర్డ్ మీద టచ్ చేస్తే అది బ్లూ కలర్లోకి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని అటెంప్ట్ చేయడానికి ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తేనే అది సబ్మిట్ అవుతుంది మనకి. అండ్ ఇప్పుడు మన క్వశ్చన్ పేపర్ తయారు. ఇంకా ఏమన్నా మనకు కావాల్సి ఉంటే షార్ట్ ఆన్సర్ ద్వారా పిల్లల నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు, స్టూడెంట్స్ నుంచి. సో ఇప్పుడు నేను క్వశ్చన్స్ తయారు చేయాలనుకుంటున్నాను. సో మనం ఇచ్చే క్వశ్చన్స్ అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వాలనుకున్నాను. సో ఐ కెన్ గో ఫర్ హియర్ మల్టిపుల్ చాయిస్. సో మల్టిపుల్ చాయిస్ ఇప్పుడు ఫస్ట్ మనం క్వశ్చన్ని టైప్ చేయాలండి. ద పాయింట్, నేను ఒక క్వశ్చన్ టైప్ చేస్తున్నాను. ద పాయింట్ 2,0 is lies on the, సో అది ఎక్స్ యాక్సిస్లో ఉంటుందా లేకపోతే వై యాక్సిస్లో ఉంటుందా అనేది ఆప్షన్స్ అనమాట. ఆప్షన్ 1 వచ్చేసి ఎక్స్ యాక్సిస్, ఆప్షన్ బి వై యాక్సిస్ ఇస్తున్నాను. ఇక్కడ ఆన్సర్, ఇక్కడ చూడండి ఆన్సర్ నాట్ స్పెసిఫైడ్. అంటే ఈ ఆప్షన్స్లో ఏదైతే ఆన్సరో ఆ ఆన్సర్ని మనం టిక్ చేయాలన్నమాట. సో ఇప్పుడు ఈ ఆన్సర్ ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఈ ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తాను. అంటే ఆటోమేటిక్గా పిల్లవానికి స్కోర్ ఇచ్చేటప్పుడు మనం ఇక్కడ ముందే ఆన్సర్ని, ఇక్కడ ఆన్సర్ కూడా సెలెక్ట్ అయింది చూడండి, ఆన్సర్ ఎక్స్ యాక్సిస్. సో ఏదైతే మనం ఇలా టచ్ చేస్తే గ్రీన్ కలర్లోకి వెళ్ళిపోతుందో అది ఆన్సర్ లాగా కన్సిడర్ చేస్తుంది. అండ్ రిక్వైర్డ్ మీద ప్రతి ఒక్కసారి కూడా గుర్తుపెట్టుకోండి, రిక్వైర్డ్ మీద మనం టచ్ చేయాల్సి వస్తుంది. సో ఇలాగా షార్ట్ ఆన్సర్ని మనం మల్టిపుల్ చాయిస్ని ఈజీగా చేయొచ్చు. అండ్ మనం ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రతిసారి కూడా వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ ఇన్సర్ట్ వన్ మోర్ థింగ్. డ్రాప్ డౌన్ అంటే ఏం లేదండి, అంటే మనం క్లిక్ చేసిన తర్వాత అన్నీ ఒకదాని వెంటనే ఒకటి వస్తూ ఉంటాయి. బట్ మనకు పిల్లలు ఇవ్వాల్సింది మల్టిపుల్ చాయిసే కాబట్టి ద ఇంటర్సెక్టింగ్, అగైన్ ఐ కెన్ ప్రిపేర్ ద సెకండ్ క్వశ్చన్. ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ x-axis and y-axis is called option 1 origin and second option quadrant. ఈ 2 ఆప్షన్స్ ఇచ్చాను. సో వీటిల్లో నేను ఆప్షన్ కరెక్ట్ దాన్ని సెలెక్ట్ చేశాను. సో ఇలాగ ఆడ్ ఆప్షన్ అని కొట్టడం వల్ల మనకి ఎన్నైనా ఆప్షన్స్ వెళ్తూ ఉంటాయండి. సో ఈ ఆప్షన్ నేను తీసేయాలనుకున్నాను అనుకోండి. సో ఇక్కడ ఇంటూ సింబల్ ఉంది. సో ఈ ఇంటూ సింబల్ మీద క్లిక్ చేస్తూ వెళ్తే ఆప్షన్స్ కూడా వెళ్ళిపోతూ ఉంటాయి. మెయిన్ ఇక్కడ ఉన్న వాటి గురించి తెలుసుకుంటే మనకు సరిపోతుంది. యాడ్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ టు ఇన్సర్ట్ ద ఆప్షన్స్ అండ్ రిక్వైర్డ్. అండ్ ఏదైతే అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేస్తాము. ఓకే రైట్. సో ఇలా కాకుండా మనం ఎప్పుడైతే కొన్ని ఇమేజెస్ చూపించి క్వశ్చన్స్ అడగాలి అనుకుంటున్నాము, అక్కడ మనకి ఇక్కడ క్లిప్ సింబల్ ఉందని చూస్తే కింద. సో క్లిప్ సింబల్ మీద క్లిక్ చేస్తాం. సింబల్ మీద టచ్ చేస్తే సో ఏదైనా ఇమేజ్ మనం పెట్టాలనుకున్న వీడియోస్ కూడా మనం ఇన్సర్ట్ చేయొచ్చు. ఒక ఈ వీడియోని చూపించి దాని నుంచి క్వశ్చన్ కూడా అడగచ్చు. సో ఇమేజ్ తీసుకుంటున్నాను. సో ఇమేజ్లో ఆల్రెడీ నేను ఇవి యూజ్ చేసినవి కాబట్టి చూపిస్తున్నాయి, అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో. అలా కాకుండా మనం గ్యాలరీ నుంచి తీసుకోవాలనుకుంటే ప్లస్ సింబల్ మనం పర్మిషన్ ఇవ్వాలి, అలో చేస్తున్నాం. గ్యాలరీ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డయాగ్రామ్ పెట్టాలనుకున్నాను. సో ఇన్సర్ట్ చేశాను నేను. క్వశ్చన్, దీనికి ఏమైనా ఫామ్ చేయాలా క్వశ్చన్ అన్నట్లు. సో డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి. సో పాయింట్ ఏకి పాయింట్ బికి డిస్టెన్స్ ఏంటి అని అడుగుతున్నాను. ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాం మనం, వాట్ ఎవర్ వీ వాంట్ టు గివ్. సో 4
యూనిట్స్, 8 యూనిట్స్, 5 యూనిట్స్, ఇలాగ ఆప్షన్స్ ఇస్తున్నాను. సో ఈ ఆప్షన్స్ కంప్లీట్ అయిన వెంటనే మనం ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఆ కరెక్ట్ ఆన్సర్ని ఇలా క్లిక్ చేస్తాం. కరెక్ట్ ఆన్సర్ క్లిక్ చేసి ఇక్కడ రిక్వైర్డ్ అయిపోయింది అక్కడికి క్వశ్చన్. అండ్ ఇంకొక క్వశ్చన్ని ఇలాగే ఎన్నైనా కూడా మనం క్వశ్చన్స్ని ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఈ క్వశ్చన్స్ ఫార్మేషన్ అంటే మనం మొత్తం అన్ని క్వశ్చన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5th క్వశ్చన్ ఏదైతే ఉంది ఈ 5th క్వశ్చన్ని నేను 3rdలో పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తాను అంటే దీని మీద ఇలాగే లాంగ్ ప్రెస్ చేసి అంటే దాన్ని అలాగే కొద్దిసేపు అలాగే పట్టుకుంటే సో దీన్ని ఎక్కడికైనా మూవ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఇట్ ఈజ్ ఇన్ 3rd ప్లేస్ నా. సో ఇలాగ మనం క్వశ్చన్స్ని కూడా చేంజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇన్ కేస్ మనం ఆర్డర్ ఫస్ట్ ఈజీగా ఉన్నవి లేకపోతే ఫస్ట్ టఫ్గా ఉన్నవి పెట్టాలనుకుంటున్నాం అలా. ఓకే, సో ఇలాగా మనం ఒక 1 by 1 బిట్ తయారు చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇంకా మనం సెట్టింగ్స్లో ఇది ఇక్కడ ఫస్ట్ ఇది బిల్డర్. ఇక్కడ కింద ఆప్షన్స్ చూడండి ఒకసారి. సో ఫస్ట్ వన్ ఈజ్ బిల్డర్. బిల్డర్ మీన్స్ వీ హ్యావ్ టు బిల్డప్ ద క్వశ్చన్ పేపర్. సో క్వశ్చన్ పేపర్ని ఎప్పుడైతే బిల్డప్ చేస్తామో అక్కడ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ప్రీవ్యూ, అంటే మనం తయారు చేసిన క్వశ్చన్ పేపర్ ఎలాగ వస్తుంది అనేది ప్రివ్యూ యూజ్ అవుతుంది. సో మన టెస్ట్ ఇలా స్టార్ట్ అయిపోతుంది అనమాట, శాంపుల్ టెస్ట్. అంటే మనం ఇచ్చిన టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఇవి రెండు వస్తున్నాయి. సో ఫస్ట్ మన నేమ్ అడుగుతుంది. స్టార్ట్ క్విజ్. ఇక్కడ నేమ్ మనం ఏదైతే క్వశ్చన్స్ తయారు చేసామో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా నీట్గా ఇలా డిస్ప్లే అవుతాయి అన్నమాట. అంటే మనం తయారు చేసిన క్వశ్చన్ పేపర్ పక్కన వాళ్ళకి ఎలా కనిపిస్తుంది మనం సబ్మిట్ చేసిన తర్వాత, స్టూడెంట్ ఎలాగ యాక్సెస్ చేసుకోగలరు దాని గురించి ఇలాగ డిస్ప్లే అవుతుంది. అంటే ప్రతి ఒక్కదానికి రిక్వైర్డ్ పెట్టాం కదండి మనం. సో రిక్వైర్డ్ పెట్టిన దానికి అన్నిటికీ కూడా చూపిస్తుంది అనమాట ఇలా. అండ్ సో ఇది ప్రివ్యూ. అండ్ కమింగ్ టు హియర్ సెట్టింగ్స్. సో ఈ సెట్టింగ్స్లో మనం కొంచెం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏదైనా ఇక్కడ చేంజ్ థీమ్ అంటే మనకు అవసరం లేదండి. తర్వాత ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, షో లోగో. అంటే మీరు ఏదైనా లోగో ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటే క్వశ్చన్ పేపర్కి పైన, నాకైతే నేను ఎంజేపీ గారిది పెట్టాను. సో ఇది పెడతాను నేను. ఒక లోగో ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూల్కి అంటూ ఒక లోగో ఉంటే మనం ఇక్కడ ఈ లోగోని సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఇది స్టార్ట్ పేజ్. మనం ఇందాక చూసాం కదండి ప్రివ్యూలో. సో ప్రివ్యూ చూస్తే మనకి ఇలాగ స్టార్ట్ పేజ్ వచ్చింది. సో ఈ స్టార్ట్ పేజ్ అందరికీ మన చాయిస్ అనమాట. రావాలి అనుకుంటే మనం సెట్టింగ్స్లో ఇది తీసేసామనుకోండి మళ్ళీ మనకు ఉండదు. సో ఇన్ కేస్ మనం కావాలనుకుంటున్నాం అంటే స్టార్ట్ పేజ్ పెడతాము. అండ్ యూజర్ ఇన్ఫో. సో యూజర్ ఫస్ట్ మనం ఏమేమి డేటా కలెక్ట్ చేసుకోవాలనుకున్నట్లు. సో నేమ్ అని ఇచ్చారు. మనం అక్కడ క్వశ్చన్ పేపర్లోనే నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, నేమ్ ఆఫ్ ద స్కూల్ అని చెప్పాము. సో అక్కడ బదులు ఇక్కడ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ ఇక్కడే వాళ్ళని డేటా కలెక్ట్ చేసుకోవచ్చు మనం. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అండ్ నేమ్ ఆఫ్ ద స్కూల్. సో ఇవి రెండు ఇక్కడే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే డ్యూరేషన్ అనమాట. సో ఈ డ్యూరేషను మనం ఎన్ని క్వశ్చన్స్ ఇస్తున్నామో ఆ స్టూడెంట్స్ అటెంప్ట్ చేయడానికి ఎంత టైం పడుతుందని ఇది సెట్ చేసుకోవచ్చు. ఇది సెట్ చేయకపోతే ఏమవుతుంది అంటే పిల్లవాడు అంటే వేరే చోట సెర్చ్ చేయడం వల్ల కానీ, సో అంటే ఎంత టైం అయినా తీసుకొని పిల్లవాడు సబ్మిట్ చేయడానికి వీలు ఉంటుంది. బట్ ఇది సెట్ చేయడం చాలా మంచిది పిల్లలు మనకు, ఎందుకంటే పర్టికులర్ ఒక టైం వరకు మాత్రమే సబ్మిట్ చేయొచ్చు కాబట్టి. సో ఇలాగ మనం టైం ఇక్కడ అవర్స్ చూపిస్తుంది అండ్ ఇక్కడ సెకండ్స్ ఉంటాయి, మినిట్స్ ఉంటాయి, అవర్స్ అండ్ మినిట్స్. సో దేన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకొని డన్ అని కొట్టేస్తాం. సో 1 hour 26 minutes ఆర్ 30 minutes. ఫస్ట్ డ్యూరేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ అలో మల్టిపుల్ అటెంప్ట్స్, ఇది అవసరం లేదండి, టిక్ పెట్టకండి, అలాగే వదిలేదు. అంటే ఒక స్టూడెంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అటెంప్ట్ ఇది టిక్ చేస్తే ఒక స్టూడెంటే చాలాసార్లు అటెంప్ట్ చేయగలరు అనమాట, మనకు అది అవసరం లేదు. అండ్ షో రిజల్ట్స్, ఇది మనకి బాగా ఇంపార్టెంట్. అంటే పిల్లవాడు సబ్మిట్ చేసిన తర్వాత వెంటనే రిజల్ట్స్ మనకు కనిపిస్తాయి అన్నమాట. అండ్ షో క్వశ్చన్ నెంబర్. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ హియర్ వీ హ్యావ్. సో ఇవి మనకి ఇంపార్టెంట్ అనమాట. అండ్ బిల్డర్లోకి వెళ్తాం. సో క్వశ్చన్స్ ఇంకా ఏమైనా ఉన్నాయా మనం చేసుకునేటివి. సో ఈ క్వశ్చన్స్ అన్నీ చూస్తే సో స్టార్ట్ చేద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి, నేను ఇందాక నేమ్ ఆఫ్ ద స్కూల్ కూడా కొట్టాను కదా. సో నేమ్ ఆఫ్ ద స్కూల్.
ఇక్కడ నేమ్ ఆఫ్ ది స్కూల్ పెడితే మనకు అక్కడ క్వశ్చన్స్ తీసేసినా సరిపోతుందండి. ఇందాక నేను టైం సెట్ చేశాను. ఈ టైం కూడా మనకు కనిపిస్తుంది 1 అవర్ 25 మినిట్స్ అలా టైం సెకండ్స్లో పిల్లలకి డిస్ప్లే అవుతూ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నేనైతే లోగో ఏదైతే పెట్టానో ఎంజేపీ గారి ఫోటో అది మనకు కనిపిస్తుంది. అండ్ ఇలా క్వశ్చన్స్ అన్నీ కూడా వాళ్ళు చేసిన తర్వాత రికార్డ్ అవుతాయి. సో ఇదంతా ప్రిపరేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం లింక్ అనేది సబ్మిట్ చేయాలి అంటే ఇక్కడ మన క్లాస్లో సబ్మిట్ బటన్ ఉంది. సో ఈ సబ్మిట్ బటన్ కొట్టిన తర్వాత మనం ఆల్మోస్ట్ మన పిల్లలకి వాట్సాప్ గ్రూప్ ద్వారానే చేస్తాం. లేకపోతే కాపీ లింక్ చేసి అక్కడ పేస్ట్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ మనకి సింబల్ కనిపిస్తుంది. సో ఈ సింబల్ నుంచి అయినా కూడా అంటే వాట్సాప్ సింబల్ ఏదైతే ఉందో ఈ వాట్సాప్ సింబల్ ప్రెస్ చేస్తే మనం ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి సెండ్ చేయొచ్చు ఈజీ. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ టు సింప్లిఫై ద క్వశ్చన్ పేపర్. సో ఇప్పుడు మనకు శాంపుల్ టెస్ట్ అనేది క్రియేటెడ్ అయిపోయింది. క్రియేటెడ్ నౌ శాంపుల్ టెస్ట్. ఓకే అండి. సో క్రియేట్ చేసిన తర్వాత మనం ఏదైతే పిల్లల నుంచి రెస్పాన్సెస్ వస్తున్నాయో వాటిని ఎలాగ చూడాలి, ఎలాగ డౌన్లోడ్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఇంతవరకు ఏం చేసామంటే క్వశ్చన్ పేపర్ తయారు చేసాం, ఆ క్వశ్చన్ పేపర్ని పోస్ట్ చేసాం. సో తర్వాత పిల్లలు రెస్పాండ్ అవుతూ ఉంటారు ఒక్కొక్కళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదంటే ఇప్పుడు చేసాము, దానికి రెస్పాన్సెస్ లేదు. ఇది చూడండి, కోఆర్డినేట్ జామెట్రీ 9th క్లాస్ ప్రిపేర్ చేసినది ఆల్రెడీ. ఎప్పుడు చేశాను? 11th సెప్టెంబర్. అండ్ ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ నాకు 114 రెస్పాన్సెస్ వచ్చాయి. సో ఈ క్వశ్చన్ పేపర్ మీద ఇలా టచ్ చేస్తే మీరు క్వశ్చన్ పేపర్ సర్టైన్ పీరియడ్ వరకు మాత్రమే, ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ పేపర్ని ఇంకా ఎవరికి అవసరం లేదనుకుంటే ఇక్కడ దీన్ని క్లోజ్ చేస్తాను. ఇన్యాక్టివ్ అవుతుంది అనమాట. అంటే ఎవరికైనా లింక్ అలాగే పాస్ అవుతూ వెళ్ళిపోతున్నా కూడా ఇన్యాక్టివ్ అని చేయంగానే వాళ్ళు దాని నుంచి లాగిన్ అయ్యి సబ్మిట్ చేయలేరు అనమాట. మన క్వశ్చన్స్ ఇంకా పిల్లల నుంచి రెస్పాన్సెస్ ఇంకా మనం సబ్మిట్ చేసుకోవాలి అంటే యాక్టివ్లోనే ఉండనివ్వండి. లేదు ఇంకా ఆ క్వశ్చన్ పేపర్తో మనకి పని లేదు అంటే ఇన్యాక్టివ్ చేసేసేసి. ఓకే, ఇక్కడ వ్యూ ఆన్సర్స్. సో ఇప్పుడు మనం ఈ ఆన్సర్స్ని చూడొచ్చు అనమాట. ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. మనకి 114 మెంబర్స్ విత్ పర్సెంటేజ్, ఎంతమంది ఎంత పర్సెంటేజ్ తెచ్చుకున్నారు క్వశ్చన్ పేపర్లో. అండ్ వీళ్ళు ఎవరు అని చూడాలంటే వాడిని ఆ పేరు మీద టచ్ చేశారనుకోండి వచ్చేస్తుంది మనకి. వీళ్ళు చూడండి, గోరంట్ల స్కూల్ ఫ్రమ్ పవన్ రాజు. సో ఇలాగనమాట ఒక్కొక్కరు మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్మిట్ చేసి ఉంటారు. ఇది సమ్మరీ. అండ్ ఇప్పుడు మనం వీటిని అన్నిటినీ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నాం. అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏం చేసాం, మనం వ్యూ ఆన్సర్స్లోకి వెళ్తున్నాము. వ్యూ ఆన్సర్స్లో ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది మనకి కింద బాటమ్ డౌన్లోడ్. సో మనం ఎక్సెల్ షీట్ కావాలనుకుంటున్నామా, పీడిఎఫ్ కావాలనుకున్నామో, డాక్యుమెంట్ అనుకున్నాం, ఏ షీట్ కావాలనుకున్నామో దాని మీద టచ్ చేస్తాం. నేను ఇప్పుడు పీడిఎఫ్ ఫైల్ చేసుకుంటున్నాను. సో ఇట్ ఈస్ డౌన్లోడింగ్. ఎస్, మీరు ఇది షేర్ చేయొచ్చు అనమాట. అంటే మనం ఏదైతే గ్రూప్స్కి సెండ్ చేసామో వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఆర్ ఓపెన్ షేర్ చేస్తే మనకి అడుగుతుంది, సో వాట్సాప్ నుంచి చేస్తున్నారా ఇంకోటి నుంచి, సో ఇక్కడ షేర్ చేసేయచ్చు మనం. ఆర్ ఓపెన్, ఐ కెన్ ఓపెన్ ద రిజల్ట్. సో ఇక్కడ చూడండి, మొత్తం మనకి క్వశ్చన్ వైజ్ ఎవరెవరు ఏమేమి ఆన్సర్ ఇచ్చారు, ర్యాంక్, రిజల్ట్తో సహా అందరివి కూడా వచ్చేస్తాయి. నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, నేనైతే క్వశ్చన్ పేపర్ క్వశ్చన్స్ ఎన్ని, నేను 15 క్వశ్చన్స్ ఏమో చేశాను, టోటల్ 15 క్వశ్చన్స్. సో ఈ 15 క్వశ్చన్స్కి వాళ్ళు ఏమేమి ఆన్సర్స్ ఇచ్చారో అవన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. సో ఇలాగ మొత్తం టోటల్ అందరివి కూడా డేటా వస్తుంది. దీంట్లో మనం ర్యాంకింగ్ కూడా ఇవ్వచ్చు, ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చారో వాళ్ళని కూడా. సో ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ ఫర్ అవర్ టీచర్స్ ఇన్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫార్మ్స్ యాప్. అండ్ దీంట్లో ఒక చిన్న డ్రాబ్యాక్ ఏమంటే, వన్స్ ఒక పిల్లవాడు మనం సబ్మిట్ చేసిన తర్వాత అంటే ఆ అబ్బాయికి స్కోర్ మాత్రమే కనిపిస్తుంది. అవుట్ ఆఫ్ 20 యూ గ్యాదర్డ్ 10 మార్క్స్. సో 20కి 10 మార్క్స్ వచ్చాయి, 15 మార్క్స్ వచ్చాయి, ఇలా మాత్రమే కనిపిస్తుంది. బట్ ఎక్కడ ఏది మిస్టేక్ అయ్యింది అనేది మాత్రం పిల్లలకి తెలియదు. సో అది కూడా కావాలంటే మనం ఒక బ్రౌజర్ ద్వారా గూగుల్ ఫామ్ని సబ్మిట్ చేస్తే మనకి ఆ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. బట్ అది somewhat it is difficult. So if you want that also I will explain.
సో ఇన్ కేస్ మీకు అది కూడా మనకు కావాలి అంటే మనకు గూగుల్ క్రోమ్లోకి వెళ్తే సో కావాలంటే అది మీకు ఇంకొక వీడియో చేస్తాను నేను. రైట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.